ఆంధ్రప్రదేశ్లోని అతి పురాతనమైన శివాలయం. ఇక్కడ శివలింగం మానవ లింగ రూపంలో ఉంటారు. ఆ లింగ రూపం పైనే ఈ శివుని ఆకృతి ఉంటుంది. ఇక్కడ నుయ్యుండి నోటిలోని రాక్షసుడి పైన నిలబడి ఉంటారు. ఈయన అతి పురాతనమైనది. ఇది పరశురాముడు స్థాపించిన శివలింగం. ఇది ఆనందవల్లి స్వరస్వామి వారి దేవాలయం. ఇది తిరుపతి జిల్లాలో ఉంది. ఈ ఊరు గుడిమల్లం అంటారు. గుడిమల్లంలో ఆనందవల్లి స్వరస్వామి వారు కొలువై ఉన్నారు. ఎవరైనా సరే అతి పురాతనమైన శివాలయాలు దర్శించాలనుకుంటే ఇదొక శివాలయము. ఈ దేవస్థానం గురించి చాలా మందికి తెలియదు. పరశురామ స్వామి దేవాలయం తిరుపతి జిల్లా కంపల్సరీగా దర్శించవలసిన దేవాలయం ఇది. తిరుపతి దగ్గరున్న గుడిమల్లంలో ఉన్న శివలింగం సాధారణ శివలింగం కాదు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన శివలింగాల్లో ఒకటిగా భావించే ఈ శిల్పం ఒక భూగర్భ ఆలయంలో ఉంది. ఇక్కడున్న 5 అడుగుల శిల్పం సృష్టి శక్తిని సూచించే పురుష లింగ ఆకారంలో, అంటే ఫాలిక్ ఫామ్ లో ఉంటుంది. శతాబ్దాలు గడిచిన దీనికున్న అసాధారణ మెరుపు, వింత ఆకర్షణ ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. ఈ ఒక్క శిల్పంలోనే త్రిమూర్తులు ఐక్యమై ఉంటారు. అడుగున బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన శివుడు ఉన్న ఈ లింగంపై ఒక మరగుజ్జు భుజాలపై నిలబడిన వేటగాడి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గర్భగుడికి చేరుకోవడానికి 9 రహస్య సొరంగ మార్గాలున్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి ఈ ఛాంబర్ లోకి అకస్మాత్తుగా నీరు ఉప్పొంగి వచ్చి శివలింగాన్ని పూర్తిగా ముంచేస్తుంది. చివరిసారిగా 2005 డిసెంబర్ లో కూడా ఈ వింత జరిగింది. కానీ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అందుకే గుడిమల్లం రహస్యం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.